ప్రభు నామంలో అందరికీ మరి ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనములు చదువుకుందామండి. అందరము కలిసి చదువుకుందాం. కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగూ ఉపదేశం పొందితివో ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదను నీకు తెలియదు. సో ఈ దినం మనకి ఏం పండుగ అండి? పునరుద్ధాన పండుగ. సో పునరుద్ధానము అంటే ఏంటండి? రిజరెక్షన్, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధానము అంటే ఏంటండి? తిరిగి లేపబడడం. సో ఇది మనం చూసే అంశములు ఏంటంటే, అసలు పునరుద్ధానము అంటే ఏంటి, ఎవరు ఈ పునరుద్ధాన శక్తిని అనుభవించగలరు, ఈ పునరుద్ధాన శక్తిని మనం కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలి, ఈ 3 పాయింట్స్ మనం చూస్తాం. సో పునరుద్ధానము అంటే ఏంటి? మరి ఒకసారి ఒక సండే, మరి బహుశా 2018 అనుకుంటా, మరి ఒక సండే మేమందరం హడావిడిగా చర్చికి రెడీ అవుతున్నాం. ఈ లోపల మరి 9 ఆ టైం కల్లా డాడీకి ఒకలాంటి పడుకున్నారు, ఒకలాంటి గురకలాగా వచ్చిందనమాట నిద్రలో. వచ్చేసరికి గబగబా లేపాం, కానీ ఆయన చూస్తున్నారు కానీ అంత కన్ఫ్యూజన్, ఏమీ లోపల ఆయనకి ఏమీ లేదన్నమాట. ఏంటి ఇలా జరిగిందని గబగబా బీపీ చూసాం, షుగర్ చూసాం, దేవుని దయ వలన అన్నీ బాగానే ఉన్నాయి. చూస్తూ ఉండగానే కొలాప్స్ అయిపోయారు, చేతుల్లోనే కొలాప్స్ అయిపోయారు. సో పల్స్ చూస్తే పల్స్ లేదు. సో ఇంకా అయిపోయింది అని మేము అనుకున్నాం అన్నమాట. అనుకొని మరి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ఎమర్జెన్సీ కండిషన్లో. అక్కడ కూడా వాళ్ళు చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. మరి ఎలాగోలాగా బ్రతిమలాడి మరి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సో ఇదంతా మేము ఇంటి దగ్గర చూసాం కాబట్టి ఏం న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తామండి, ఏం న్యూస్ వస్తుందని మనం ఆలోచిస్తాం. సో మరి ఇక్కడ మ్యాక్సిమం 99% మేమందరం కూడా ఫిక్స్ అయిపోయాం. ఈలోపుగా మేము ఇలా కింద ప్రార్థన చేస్తూ ఉండగా హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు ఎలా ఉంటుంది? ఏ న్యూస్ వినాలో ఆ కాల్ రిసీవ్ చేసుకునే ధైర్యం కూడా లేదు. సో ఆ కాల్ రిసీవ్ చేసుకున్నప్పుడు మరి ఆ ఫోన్లో ఎవరు మాట్లాడారో తెలుసండి? డాడీయే ఫోన్లో మాట్లాడారు. ఎలా ఉంటుంది అంటారు? ఆయనకి అంటే ఒక పునరుద్ధాన శక్తి అంటే ఏంటి అనేది మీకు అర్థం అవ్వడానికి తెలియజేశాను. అంటే ఆయనకి పునరుద్ధానము మాట విన్నప్పుడు మరి ఐసీయూ నుండి మరి ఆయన కొంచెం కోలుకున్నాక ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారని ఆ నర్సుని బ్రతిమాలి అదే ఫోన్ తీసుకుని, చూడండి, ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోవడం, ఫోన్లో మాట్లాడడం. అంటే ఒక పునరుద్ధాన శక్తి అంటే మనలో ఇంకా ఎటువంటి హోప్ ఉండదు, ఎటువంటి నిరీక్షణ ఉండదు. ఒక ఎక్స్ట్రా పవర్, ఒక అతీతమైన శక్తి మనకి హెల్ప్ చేస్తేనే అప్పుడు పునరుద్ధానం మనం పొందగలం. అంటే చనిపోయినది తిరిగి లేవడం అన్నమాట, అదే పునరుద్ధాన శక్తి. సో పునరుద్ధానం అంటే ఏంటండి? చనిపోయిన దానికి తిరిగి జీవం రావడమే పునరుద్ధాన శక్తి. సో ఫస్ట్ మనం అనుకున్నాం, ఫస్ట్ పాయింట్ పునరుద్ధానం అంటే ఏంటి అని మనం నేర్చుకున్నాం. రెండవది, ఈ పునరుద్ధాన శక్తిని ఎవరు పొందగలరండి? ఎవరు పొందగలరు? అన్నీ బాగున్న వాళ్ళు పునరుద్ధాన శక్తిని మనం పొందలేరు. ఆల్రెడీ ఫస్ట్ మెసేజ్లో మనం విన్నాం. ఎవరు పొందగలరు? ఎవరు చనిపోతారో వారు మాత్రమే పునరుద్ధాన శక్తిని పొందగలరు. అంటే ఏ విషయంలో చనిపోవాలంటారు? పాపము విషయంలో, లోకము విషయంలో చనిపోయిన వారే
ఈ పునరుద్ధాన శక్తిని ఎక్స్పీరియన్స్ చేయగలరు, అనుభవించగలరు. సో థర్డ్ పాయింట్, ఈ పునరుద్ధాన శక్తిని మనం ఎలా కాపాడుకోవాలి అనేది. ఎలా కాపాడుకుంటాము? ఒకసారి మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాం, రాజమండ్రిలో ఒక ఫంక్షన్కి వెళ్ళాం. అయితే ఆ ఫంక్షన్కి మరి కొన్ని కారణాల వల్ల లేటుగా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఈ లోపల కార్యక్రమం అంతా బర్త్డే పార్టీ అన్నమాట. బర్త్డే అయిపోయిన తర్వాత మరి ఆ పిలిచిన ఆంటీ గారి యొక్క మనవరాలే బర్త్డే అన్నమాట. సో మేము అంతా భోజనాలు అయిపోయిన తర్వాత ఆ ఆంటీ గారిని పలకరిద్దామని చెప్పి వాళ్ళ ఇంట్లోనికి వచ్చామన్నమాట. వచ్చేసరికి ఆవిడ బలహీనంగా, అంటే ఆవిడకి చాలా నీరసంగా పడుకొని ఉన్నారనమాట. సర్లే పిలిచిన ఆంటీ గారిని పలకరించకుండా ఏమొస్తా అని చెప్పి 10 నిమిషాలు వెయిట్ చేసాం, పావుగంట వెయిట్ చేసాం. అయినా కానీ ఆవిడ నిద్ర లేవట్లేదు అనమాట. సో ఆవిడని లేపాం కానీ నిద్ర లేవట్లేదు. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, ఈవిడికి అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుందండి, కొంచెం నీరసంగా ఉండి పడుకుంటుంది, ఏం కాదు అని అంటున్నారనమాట. కానీ మేము ఒక అరగంట అయిపోయినా ఆవిడ లేవకపోయేసరికి ఆల్రెడీ మనం కొన్ని పేషెంట్స్ని డీల్ చేసాం కాబట్టి మనకు కొంత ఐడియా ఉందన్నమాట. ఈవిడ ఏదో మొత్తానికి చాలా ప్రమాదంలో ఉంది అని చెప్పి మేమిద్దరం కంగారు పడుతున్నాం. కానీ అక్కడ అందరూ చాలా రిలాక్స్డ్గా ఉన్నారనమాట, ఏం పర్వాలేదు అని. అలా కాదు, ఈవిడికి ఏదో సంథింగ్ తేడా జరిగింది, షుగర్ ఏదో డౌన్ అయిపోతుందని చెప్పి గబగబా అక్కడెక్కడో షుగర్ వెతికి మేమిద్దరం కొంచెం షుగర్ షుగర్ వేసినా కానీ ఆవిడ ఇంకా రివైవ్ అవ్వలేదు అనమాట. అలా ఒక 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మేము కొంచెం కంగారు పడి మరి అక్కడ ఉన్న వాళ్ళని అలర్ట్ చేసామన్నమాట. ఈవిడికి పరిస్థితి బాగాలేదు అని చెప్తే అక్కడ కొంతమంది డాక్టర్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళు అన్నారు, ఇక్కడ డాక్టర్ గారే ఉన్నారండి, మీరేం కంగారు పడకండి అంటున్నారు. సరే అని చెప్పేసి, సరే డాక్టర్ గారు ఉన్నప్పుడు మరి డాక్టర్ గారిని తీసుకురండి, ఆమె పరిస్థితి బాగాలేదని చెప్పేసరికి ఆమె వచ్చి చూసేసరికి ఆల్మోస్ట్ ఆల్ పల్స్ తగ్గిపోతూ ఉందన్నమాట. అప్పుడు ఈ లోపల షుగర్ మెషిన్ తెప్పించండి అంటే షుగర్ మెషిన్ లేదు అక్కడ. ఎక్కడికో వెళ్ళి షుగర్ మెషిన్ తెచ్చేసరికి ఇంకో పావుగంట లేటు. సో ఈ లోపల మేమిద్దరం కలిసి 2-3 సార్లు షుగర్ వాటర్ పట్టించాం బలవంతంగా. పట్టించిన తర్వాత వచ్చి మరి షుగర్ చూసేసరికి ఎంత ఉందంటే, అప్పటికి మేము 3 సార్లు షుగర్ వాటర్ వేసాక షుగరు 40 ఉంది. అప్పుడు వాళ్ళందరూ గబగబా తీసుకువెళ్ళి ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఆమెని జాయిన్ చేశారు. ఇంచుమించు ఒక 3 డేస్ ఉన్నాక ఆమె తిరిగి రికవర్ అయ్యింది. రికవర్ అయ్యి వచ్చిన తర్వాత ఆమె ఫోన్ చేసి అన్నారనమాట, నేను బ్రతికున్నానంటే కారణం దేవుడు, ఆ తర్వాత మీరే అని వారు సాక్ష్యం ఇచ్చారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ పునరుద్ధాన శక్తిని మనం ఏం చేయాలండి? కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే ఏం జరుగుతుంది? అక్కడ మేము కూడా లేట్ అయిపోతుందని చెప్పేసి వెనక్కి వచ్చేసాం అనుకోండి, ఆవిడ పరిస్థితి ఏమై ఉండేదో కదా. అంటే మనం ఎందుకు చెప్తున్నానో ఈ విషయం అంటే మీరు గ్రహించాలి. ఈ పునరుద్ధాన శక్తిని మనం ఎలాగూ కాపాడుకోవాలి అనేది. మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నామండి? పునరుద్ధాన శక్తి అంటే ఏమిటి? రెండవది ఏంటండి? పునరుద్ధాన శక్తిని ఎవరు పొందగలరు? మూడవది, ఈ పునరుద్ధాన శక్తిని మనం ఏ విధంగా కాపాడుకోవాలి? సో మన వాక్యంలోనికి వద్దామండి. మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో 1వ వచనం లాస్ట్ లైన్లో ఏముందని, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. సో ఇక్కడ ప్రభు మన గురించి చెప్పే సాక్ష్యం ఏంటండి? జీవించుచున్నావు, పేరుకు మాత్రం నువ్వు జీవిస్తున్నావు, కానీ నీవు ఎలా ఉన్నావు? మృతుడవే అని చెప్తూ ఏం చెప్తున్నారు 3వ వచనంలో? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ నీవు ఒక పేరుంది, బ్రతికి ఉన్నావన్న పేరుంది, కానీ నువ్వు చనిపోయావు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు జాగ్రత్త పడి చనిపోయే వాటిని నీవు
బలపరచు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక కన్ను ఉందనుకోండి, కన్నుకి సైట్ ఎక్కువైపోతూ ఉందనుకోండి, అంటే ఆ కన్ను ఏ స్టేజ్కి వస్తుందన్నమాట, చనిపోయే స్థితికి వస్తుంది. దాన్ని మనం ఏం చేయాలి, తిరిగి బ్రతికించాలి. కొంతమందికి కొన్ని అవయవాలు ఏమవుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. మరి పక్షవాతం అంటే అదే కదండి, నరాలు బలహీనమైపోయినప్పుడు, బ్లడ్ సప్లై ఒక నరానికి ఆగిపోయినప్పుడు ఏం జరుగుతుంది, ఆ అవయవము గ్రాడ్యువల్గా చనిపోతూ ఉంటుంది. కాబట్టి చనిపోయిన వాటిని మనం ఏం చేయాలట, తిరిగి బలపరచాలి. అంటే ఏ విషయాల్లో మనం చనిపోతున్నామో, ఏ విషయాల్లో మనం జీవం లేని వారిగా ఉన్నామో, ఆ విషయంలో తిరిగి జీవం పొందడమే ఆ పునరుద్ధానం. మనకి తెలుసు అహరోను చేతికర్ర గురించి మనకి తెలుసు. మరి అది ఒట్టి కర్రే, కానీ దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు అది ఏమైందండి, చిగురించింది కదా. కాబట్టి అదే పునరుద్ధాన శక్తి. అంటే చనిపోయిన దాంట్లోనికి ఒక సూపర్ న్యాచురల్ పవర్ రావడమే, అంటే మానవతాతీతమైన శక్తి ప్రవేశించడమే పునరుద్ధానము. సో ఈ పునరుద్ధాన శక్తిని ఎవరు పొందుతారని చెప్పుకున్నామండి, ఎవరైతే చనిపోతారో. అంటే ఏ విషయంలో చనిపోవాలి, పాపము విషయంలో, లోకము విషయంలో మనము చనిపోతాము. అప్పుడు వారికి ఏం కలుగుతుందండి, పునరుద్ధాన శక్తి మనకు కలుగుతూ ఉంటుంది.